ఎవరైతే ఫ్యాట్ లాస్ చేస్తున్నారో L-carnitine సప్లిమెంట్ కొందామో ప్లాన్ ఉంటే ఒకసారి నేను చెప్పేది క్లియర్ గా వినండి. చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే L-carnitine సప్లిమెంట్ ఏదో ఒక ఫ్యాట్ బర్నర్ లాగా చూస్తున్నారు. ఈ ఒక్క సప్లిమెంట్ వేసుకుంటే నాకు ఫ్యాట్ బర్న్ అయిపోతుంది, ఫాస్ట్ గా ఫ్యాట్ లాస్ చేయొచ్చు అనే మైండ్ సెట్ లో ఉన్నారనమాట. క్లియర్ గా చెప్తాను అసలు L-carnitine రోల్ ఏంటంటే మన బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ ని ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఈ L-carnitine తీసుకుంటామో, ఈ సప్లిమెంట్ యూస్ చేస్తామో, ఆ స్టోర్ అయిన ఫ్యాట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. సో అంతేగాని ఈ L-carnitine సప్లిమెంట్ వాడితేనే నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది, ఫాస్ట్ గా ఫ్యాట్ లాస్ అయిపోవచ్చు, నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఇదైతే కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రోజంతా ఒక క్యాలరీ సర్ప్లస్ లో ఉన్నారనుకోండి, అంటే మీ బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ తింటూ ఒక స్టెప్స్ కంప్లీట్ చేయరు, డైలీ స్కిప్ చేస్తారు, కనీసం జిమ్ కి వెళ్ళరు, టన్ ట్రైనింగ్ ఉండదు, కనీసం ఒక ప్రాపర్ స్లీప్ కూడా మెయింటైన్ చేయరు, కన్సిస్టెన్సీ ఉండదు. ఇలా ఉంటూ మీరు L-carnitine సప్లిమెంట్ వేసుకుని నాకు ఫ్యాట్ లాస్ అయిపోద్ది ఆ మైండ్ సెట్ లో ఉన్నారంటే మీకు ఎప్పటికీ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎవరైతే L-carnitine యూస్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ కూడా హ్యూజ్ రిజల్ట్స్ ఏమి ఉండవు, మినిమల్ రిజల్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న రిజల్ట్స్, స్మాల్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే ఆల్రెడీ బేసిక్స్ కరెక్ట్ గా ఫాలో అవుతూ ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది L-carnitine అనేది. అసలు మనకి ఫ్యాట్ లాస్ జరగాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ క్యాలరీ డెఫిసిట్. మన బాడీకి కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ తినాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి ఎనర్జీ కావాలి, ఆల్రెడీ తక్కువ తింటున్నాం కాబట్టి మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం ఆల్రెడీ మన బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ ని మన బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ బిగినర్ అయితే ముందు మీ బేసిక్ స్ట్రాంగ్ గా పెట్టుకోండి, మీ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోండి, డైలీ మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయండి, మీ స్టెప్ గోల్ మెయింటైన్ చేయండి, ఒక 10,000 to 12,000 స్టెప్స్ అయితే మెయింటైన్ చేయండి. మీకు టైం ఉంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 4 to 5 days అయినా జిమ్ కి వెళ్ళండి. ఒకవేళ మీకు జిమ్ కి వెళ్ళడానికి వీలవకపోతే ఇంట్లో అన్న బేసిక్ వర్కౌట్స్ అయినా పెర్ఫామ్ చేయండి, లైక్ పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ. ప్రాపర్ గా స్లీప్ మెయింటైన్ చేయండి. అండ్ లాస్ట్ 2 things, కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ ఇట్ టేక్స్ టైం. సో పేషెన్స్ కూడా కావాలన్నమాట. సో ఇవి కరెక్ట్ గా పెట్టుకుని సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి. ఇవి కరెక్ట్ గా లేకుండా ఓన్లీ L-carnitine సప్లిమెంట్ యూస్ చేస్తే నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది అంటే యూ ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ మనీ, అంతకు మించి ఏం లేదు.